పహల్గామ్ దాడి తర్వాత భారతీయులంతా ప్రతీకారం కోసం ఎదురు చూశారు. సో పాకిస్తాన్కి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పింది భారత సైన్యం. సో అక్కడ ఉన్న ఉగ్రవాదులు కానీ, పాక్ ఆర్మీ కానీ, కొంతమంది రాజకీయ నేతలు తెగ హడావుడి చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తామని కూడా కొంతమంది ఉగ్రవాదులు భారత నాయకుల్ని బెదిరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూసుకుంటే బాలాకోట్ స్ట్రైక్స్, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, ఈ మూడిట్లోనూ కూడా చాలా వ్యూహకర్త, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. సో అప్పుడు అజిత్ దోవల్ కీలకంగా ఉన్నారు, అప్పుడు ప్రధానిగా మోదీ ఉన్నారు. సో అజిత్ దోవల్ మోదీ కాంబినేషన్లో పాకిస్తాన్కి ప్రతిసారి కూడా చావు దెబ్బే. సో హఫీజ్ సయ్యద్, లష్కరే తోయిబా చీఫ్, అలాగే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఈ ఆపరేషన్ సింధూర్లో చనిపోయారు. మసూద్ అజార్ బాధ అయితే నేను చనిపోయినా బాగుండేది అంటూ ఒక రకమైన భావోద్వేగంతో, కోపంతో రగిలిపోతూ అజిత్ దోవల్ని, మోదీని కూడా అంతమొందిస్తామంటూ స్టేట్మెంట్స్ ఇస్తూ అన్న పరిస్థితి. అక్కడ ఉగ్రవాదులంతా కూడా మోదీని, అజిత్ దోవల్ని లేపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్న దృశ్యాలు కూడా, కొన్ని వీడియోస్ కూడా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా అజిత్ దోవల్ని, ప్రధాని మోదీని ఉగ్రవాదులు, పాక్ ఉగ్రవాదులు టార్గెట్ చేశారా? నిజంగా వాళ్ళకి థ్రెట్ ఉందా అనే దాని మీద ఎంజీ రావు గారు మనకి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంజీ రావు గారు, ఏంటి ప్రధాని మోదీ అండ్ అజిత్ దోవల్ చాలా కీలకమైన వారు మన దేశానికి సంబంధించి, ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో మన దేశ పరువును కాపాడిన వాళ్ళు. సో వాళ్ళకి థ్రెట్ ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు భారతదేశానికి భారత రత్నాలు లాంటి వారు మోడీ తర్వాత అజిత్ దోవల్. వీళ్ళిద్దర ద్వయమే ఈరోజు పాకిస్తాన్కి గుణపాఠం నేర్పుతున్నామండి. పాకిస్తాన్ మొట్టమొదటి సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు యూరి, ఈ పుల్వామా తర్వాత ముందు కూడా సర్జికల్ స్ట్రైకులు రెండూ చేసిన ఒక నిర్మాత, ఒక డైరెక్టరు, దాని పర్యవేక్షణ మొత్తం అజిత్ దోవల్ అండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ 2014 నుంచి పనిచేస్తూ ఉంటే విదేశాంగ మంత్రులు చాలామంది మారుతున్నారు. కానీ 2014లో ప్రధాని మోడీ పదవి స్వీకరించినప్పుడు, ఇప్పుడు మూడోసారి స్వీకరించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ఆయనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్కి పెద్ద గుదిబండే అజిత్ దోవల్ గారు, వాళ్ళ భాషలో చెప్పాలంటే. ఎందుకు అజిత్ దోవల్ మీద మోదీకి అంత స్పెషల్ ఇంట్రెస్ట్, ఎందుకు అంత నమ్మకం అంటే ఏం చెప్తారు? ఏంటంటే ఆయన అజిత్ దోవల్ గారు ఇందిరాగాంధీ దగ్గర కూడా పనిచేశారు, ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్ల దగ్గర పనిచేశారు. కానీ ఈయన పరమ దేశభక్తుడు, ఫుల్లీ లాయల్ టు ద నేషన్. ఆయన ప్రాణం పోయినా భరిస్తాడు, కానీ ఏమీ లేదు. ఆయన నాలెడ్జ్, ఆయనకి ఏంటంటే పాకిస్తాన్లో 7 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి కూడా 7 సంవత్సరాల పాటు ఒక బిచ్చగాడిలాగా నటించి, ఒక బెగ్గర్గా నటిస్తే అప్పుడున్న దావూద్ ఇబ్రహీం లాంటి టెర్రరిస్టులు ఆనుపోను మొత్తం ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్లో ప్రతి ఇంచు ఆయనకి తెలుసు అనమాట. సో పాకిస్తాన్కి గుణపడినారు. అదేవిధంగా చైనా విషయంలో కూడా ఆయనకు పూర్తి సమాచారం ఉంది. ఆయన చీప్గా కూడా పనిచేశాడు భారతదేశానికి, ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసరు. రెండోది, ఇక్కడ ఏంటంటే భారతదేశానికి ఎవరు కావాలో చూస్తారు, ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా. ఇప్పుడు ఇందిరాగాంధీ ఆయన్ని ఆపరేషన్ బ్లూ స్టార్ దగ్గర ఉపయోగించింది 1984లో. ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్మాత ఈయనే, బింద్రాన్ వాళ్ళు చంపేసింది. ఆ ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత పాకిస్తాన్ ప్రేరేపిత ఖలిస్తాన్ మొత్తం పోయింది. అంటే పాకిస్తాన్కి అప్పటి నుంచి గుణపాఠం చెప్తున్నాడు ఆయన. తర్వాత రాజీవ్ గాంధీ ఉపయోగించారు వేరే ఆపరేషన్. చిన్న సబ్మిషన్ ఇక్కడ. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఖలిస్తానీ ఉగ్రవాదులు ఇందిరాగాంధీని టార్గెట్ చేశారు, అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని. సో అప్పటి ఉగ్రవాదులు ప్రధాని స్థాయిలో, ప్రధాని హోదాలో ఉన్న ఇందిరాగాంధీనే లేపేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఉగ్రవాదులు, వీళ్ళు పాక్ ఉగ్రవాదులు, మోదీని ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి. నిజంగా అప్పుడు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇందిరాగాంధీకి అంత ప్రమాదం వస్తుంది అని చెప్పేసి. అంటే అంత ప్రమాదం ఉంటుంది నిజంగా వాళ్ళు తలుచుకుంటే. ఇప్పుడు ఎస్ అండి, ఇప్పుడు హఫీజ్ సయ్యద్, మసూద్ అజహారు, ఇలా సయ్యద్ అని టిఆర్ఎఫ్ మొన్న అటాక్ చేసిన ద రెసిస్టెన్స్ ఫోర్స్ అధ్యక్షుడు, కరుడు గట్టిన తీవ్రవాదులు వీళ్ళు ఏంటంటే ఆత్మాహుతి దళం అని ఒకటి ఉంటుందండి, ఫిదాయిన్స్. ఈ ఫిదాయిన్స్ ఏంటంటే అప్పుడు ఎల్టీటీ వాళ్ళ నుంచి నేర్చుకున్నారు ఈ ఫిదాయిన్లు. ఎల్టీటీ వేణుపల్లి ప్రభాకరను ఆత్మాహుతి దళం రాజీవ్ గాంధీని చంపారు చూడండి, ఆ విధంగా ఇప్పుడు ఫిదాయిన్, ఇస్లామిక్ టెర్రరిజం కూడా ఫిదాయిన్ అంటే సావడానికి సిద్ధపడతారు. 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళ శరీరం తునాతునకలైపోయి బ్లాస్ట్ అయిపోయినా కూడా వాళ్ళు భయపడరు. వీళ్ళు ఏంటంటే రంగంలో దిగేస్తారు. వాళ్ళు ఏంటంటే ఒక దేశాన్ని, ఇప్పుడు భారతదేశాన్ని ఓడించే పరిస్థితి వాళ్ళకి లేనే లేదు. భారతదేశాన్ని ఓడించలేని పరిస్థితి లేనప్పుడు భారతదేశంలో ఎవరైతే వీళ్ళని అటాక్ చేస్తున్నారో వాళ్ళు టార్గెట్ చేస్తారన్నమాట. ఇందిరాని టార్గెట్ చేసినట్టు,
రాజీవ్ గాంధీ ఎల్టీటీ టార్గెట్ చేసినట్టు మన భారతదేశం చాలా మందిని కోల్పోయిందండి. ఎంతో మంది ఇప్పుడు బిపిన్ రావత్ ఎలా చనిపోయారో కూడా తెలియదు. ఆర్మీ జనరల్ అందరికీ ఆపద ఉంటది అనమాట. ఇప్పుడు ఆర్మీనే టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు, డైరెక్ట్ గా ఆర్మీనే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ప్రధానమైన శత్రువు మోడీ, నరేంద్ర మోడీ. అజిత్ దోవల్ అందరికంటే పెద్ద శత్రువు. ఈ రోజు భారతదేశాన్ని శత్రువుగా చూడరు. భారతీయులు 145 కోట్ల మంది శత్రువులు చూడరు వీళ్ళు. టెర్రరిస్టులు, ఇస్లామిక్ టెర్రరిస్టులు, ఎస్పెషల్ ఇండాక్ట్రినేటెడ్ టెర్రరిస్టులు అండి వీళ్ళు. నిన్న మన భారతదేశం ఆర్మీ బ్రీఫింగ్ లో ఇండాక్ట్రినేషన్ అనే పదం ఉపయోగిస్తుంది. ఇండాక్ట్రినేషన్ అంటే మతాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించి టెర్రరిస్టులు తయారు చేస్తారు. అదిగోండి నాకు కనిపించే ఫిదాయిన్లు ఏంటంటే వీళ్ళు చాలా ప్రమాదకారులు. ఇప్పుడు నలుగురు పహల్గామ్లో అటాక్ చేసిన నలుగురు ఎవరు? మైనర్లు. వాళ్ళకి ఏమీ తెలియదు. మతాన్ని పులిమేస్తారంట. అరే నీకు ముక్తి, నీకు స్వర్గం వస్తుంది, వెళ్ళు అంటే ఏం చేస్తారు వాళ్ళు ఫిదాయిన్ అనమాట. విలంటోళ్ళు రంగంలో దిగేస్తారు. ఇప్పుడు అజిత్ దోవల్ గారికి సెక్యూరిటీ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ గారి సెక్యూరిటీ మీకు తెలుసు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, NSG అనేది సెక్యూరిటీ ఉంటుంది, ఓకే, NIA ఉంటుంది, ఓకే, స్పెషల్ ఫోర్స్ ఉంటుంది, స్పెషల్ SPG అని ఉంటుంది మీకు తెలుసు, Z+ కేటగిరీ ఉంటుంది, Z+ ఉంటుంది మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి మనం చూస్తూ ఉంటాం. అంత హయ్యెస్ట్ సెక్యూరిటీ. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పహల్గామ్లో అటాక్ చేసిన నలుగురు ఉగ్రవాదులు కూడా అంటే వాళ్ళ ట్రైనింగ్ ఎలా తీసుకున్నారు, ఎంత కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు అంటే ఒక నేషనల్ కమాండో మీరు చెప్తున్నట్టుగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, NIA వీళ్ళు తీసుకున్నంత కఠోరమైన శిక్షణ తీసుకున్నారట. మరి అంత కఠోరమైన శిక్షణ తీసుకున్న వాళ్ళ నుంచి ప్రమాదం ఉంటది కదా? తప్పకుండా అండి. ఇప్పుడు పహల్గామ్లో నలుగురు, తర్వాత ఇంకో ఒక 10-15 మంది అలాంటి పూర్తి కాఠిన్యమైన ట్రైనింగ్ తీసుకున్న కమాండోస్ ఇండియాలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ, ఏ సిటీలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, తెలుసు, స్లీపింగ్ సెల్స్ అంటాం. వాళ్ళ కమాండోస్ ఎక్కడైనా ఉంటారు, అండర్ కవర్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఫిదాయిన్స్ ఉపయోగిస్తారు. వాళ్ళు చాలా డేంజరస్ అటాక్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో పక్కాగా ప్లాన్ ఉంటారు. అందువల్ల మనం ఏంటంటే ఎలా ప్లాన్ ఉన్నా ఇప్పుడు అజిత్ దోవల్ గారికి పూర్తి ప్రాణహాని ఉంది, మోడీ గారికి ప్రాణహాని ఉంది. వీళ్ళిద్దరిని వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే పాకిస్తాన్కి ఈ రోజు బుద్ధి చెప్పింది మొత్తం వీళ్ళిద్దరి పర్యవేక్షణలో జరిగింది, మోడీ, అజిత్ దోవల్ గారు. కాబట్టి వీళ్ళ ప్రాణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం భారతదేశానికి ఉంది. భారత సంస్థలు NIA అని, స్పెషల్ SPG అని, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ NSG అని, ఇలా ఆర్మీకి అని, అక్కడ ఢిల్లీలో జోన్స్ అని, వీళ్ళన్నిటి మీద వాళ్ళు వెళ్ళే ఫైటర్స్ అని, ఇవన్నీ ఎక్కడికక్కడ మనం చాలా జాగ్రత్తగా ఇద్దరు ప్రాణాలు కాపాడుకోకపోతే మనకి ఏముండదండి. పూర్తి సెక్యూరిటీ ఉంది, కాకపోతే ప్రాబ్లం లేదు. కాకపోతే ఎప్పుడు ఉపేక్షించకూడదు. ద గ్రేట్ ఇందిరా కూడా ఇలాగే మరణించింది, రాజీవ్ గాంధీ ఎలా మరణించారు, బిపిన్ రావత్, ఎంతో మంది, ఈవెన్ శాస్త్రి గారు కూడా CIA లేపేసింది అంటారు, తెలుసు కదండి. సో ఇంత ప్రమాదం మనకు ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు ప్రాణాలకి ఫిదాయిన్ నుంచి, ఈ హఫీజ్ సయీద్ మజూద్ నుంచి పూర్తి ప్రమాదం ఉంది, మనం రక్షించుకోవాలి.